మై డియర్ స్టూడెంట్స్, ఓయూ పరిధిలో డిగ్రీ సెమ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు వస్తున్నాయండి. యాక్చువల్గా నిన్న కూడా ఒక న్యూస్ పేపర్లో మనం చూసాం, ఎగ్జామ్స్ మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ మే 16th అని చెప్పి. సో అంతకుముందు అంతా కూడా ఓయూ పరిధిలో స్టూడెంట్స్ కొంతమంది సార్ ఎగ్జామ్స్ ఆర్ దేర్ ఇన్ జూన్ 7th నుంచి అలా అని చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో ఎగ్జామ్స్ మాత్రం ఉంటే మేలోనే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ ఉంటాయన్నమాట నేషన్ వైడ్గా అలా. సో అలాంటి సందర్భంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని వాళ్ళకి అటాచ్ చేయాలంటే తప్పనిసరిగా మనకి ఎగ్జామ్ తొందరగా అయిపోయి రిజల్ట్ తొందరగా రావాలి. కాబట్టి ఎగ్జామ్స్ అనేది మేలోనే ఎక్స్పెక్ట్ చేయండి అమ్మ. అండ్ మనకి పర్టికులర్గా ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఓయూ కదా. ఓయూకి అయితే మనకి ఒక సైట్ ఉందమ్మా, usmania.ac.in అని చెప్పి. దాంట్లో ప్రెస్ రిలీజ్ అని చూడండి, లేకపోతే ఎగ్జామ్ టైం టేబుల్ అని చూడండి. వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ ఎవర్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ పర్టికులర్ వెబ్సైట్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, అది పెద్ద జూన్ అయినా లేకపోతే మే అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 or 2 weeks అనమాట. సో మనం ఏం చేయాలి, ఫైనల్ ఇయర్ పిల్లలు లేదా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది ఓయూ పరిధిలో. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే 4th సెమిస్టర్ కానీ సబ్జెక్ట్స్ చదువుకోవడానికి ప్లాన్ తయారు చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్ ఉన్నాం, దేంట్లో వీక్ ఉన్నాం, ఇలాంటి బీకామ్ ఫైనల్ ఇయర్ పర్టికులర్గా నేను చూశాను. థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పింది అనమాట. ఇది కంప్యూటర్ రిలేటెడ్ పేపరే, 50 marks పేపరే, కానీ 3 hours టైం ఇస్తున్నారు. ఎందుకు అంటే మీరు కొన్ని స్క్రీన్స్ అనేవి డ్రా చేయాలి. జిఎస్టీ మనం దేంట్లో చేస్తాం, టాలీలో చేస్తాం అనమాట. అలా తెలుసుకోవాలి మీరు. ఎస్, కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేసుకోవడం. అలాగే ఇంకా రికార్డ్ వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎం అని ఉంది, బీకామ్లో నేను మాట్లాడుతున్నానమ్మా, రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. మరి దానికి రిలేటెడ్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు తొందరలోనే. సబ్జెక్ట్ చదువుకోవాలి. 40 marks ఎగ్జామ్ బయట ఉంటుంది. 40 marks అంటే సెక్ పేపర్ అయినా కాలేజీలో పెడతారని అడుగుతున్నారు. సెక్ పేపర్ కాదు, ఎవరు చెప్పారు సెక్ పేపర్ అని? నో కదండి. కాబట్టి చదువుకోండి, మంచిగా నోట్స్ ప్రిపేర్ అవ్వండి, లెక్చరర్లు ఇచ్చింది లేదా మెటీరియల్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్ అమ్మ, డోంట్ వేస్ట్ ద టైం. ఇప్పుడు చాలామంది పిల్లలు మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ ఎగ్జామ్ మరి జూన్లోనా మేలోనా, మరి ఏం చేయాలని చెప్పి. అలా కాదు. అలాగే బ్యాక్లాగ్ పేపర్స్, సప్లీ పేపర్స్ అన్నీ కూడా ఒకటేసారి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. ఓయూ పరిధిలో పర్టికులర్ నేను చెప్తున్నాను, సారీ అమ్మ. బాగా చదువుకోండి. మన ఛానల్ చూస్తుండండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. కొంచెం నాకు ప్లేలిస్ట్ చేయడం అనేది రావట్లేదు, బట్ ఐ విల్ మేక్ ఏ ప్లేలిస్ట్. ఆల్ ద బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ ఆల్.